చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని పంటలపై ఏనుగుల మంద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పగలంతా అడవిలో తిష్ట వేస్తున్న ఏనుగులు రాత్రి వేళల్లో పొలాలపై పడి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏళ్ల కిందట నాటిన మామిడి చెట్లను విరిచేస్తుండటంతో రైతులు లబోదిబోం అంటున్నారు. శనివారం రాత్రి తూర్పు విభాగం అటవీ ప్రాంతం నుంచి బయలుదేరిన పతార ఏనుగుల మంద అటవీ సరిహద్దుల్లో ఉన్న పాళ్లెం పంచాయతీ కోటపల్లి సమీపానికి చేరుకున్నాయి. స్థానిక రైతులైన నరసింహులకు చెందిన మామిడి తోటలో సుమారు 60 చెట్ల కొమ్మలను విరిచేశాయి. అలాగే రఘు, దామోదర్ నాయుడు, వెంకటరామయ్య మురళికి చెందిన మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. అక్కడి నుంచి వచ్చిన మార్గంలోనే తిరిగి అడవి ముఖం పట్టాయి. ఆదివారం ఉదయం పొలం వద్దకు చేరుకున్న నరసింహులు దంపతులు విరిగిన మామిడి చెట్లను చూసి కన్నీరు పెట్టుకున్నారు. 20 ఏళ్లుగా కన్నబిడ్డలా పెంచుకుంటున్న మామిడి చెట్లను రాత్రికి రాత్రే ఏనుగులు ధ్వంసం చేశాయని వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ధ్వంసమైన మామిడి చెట్లను ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ, ఎఫ్బిఓ మోదీ పరిశీలించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం అందేలా చూస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.